వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ మరియు జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్, కూకట్పల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో 28 మంది ఉగ్రవాదుల దాడిలో మరణించడం బాధాకరమని, వారందరికీ జనసేన పార్టీ తరఫున నివాళులు తెలియజేస్తున్నామన్నారు. ఉగ్రవాదుల దాడులకు వరుసగా 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, ఈ రోజు సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి మీడియా కోఆర్డినేటర్ కొల్లా శంకర్, భోగాద్రి వెంకటేశ్వరరావు, వేముల మహేష్, పోలిపోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ దృశ్యాలు తలుచుకుంటే ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అంటే ఎంత పైశాచిక ఆనందంతో ఉగ్రవాదులు దాడి చేశారంటే, కుటుంబ సభ్యుల ముందు ఐడి కార్డ్స్ తీసుకుంటూ వాళ్ళని కుటుంబ సభ్యుల ముందే చంపడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. అలాంటి విజువల్స్ చూస్తుంటేనే ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఉగ్రవాద దాడిని. దయచేసి అంటే మేము సామాన్య మానవులైనా, జనసేన నాయకులకైనా, ప్రధానమంత్రి మోడీ గారికి అండ్ అమిత్ షా గారికి సార్ మా విజ్ఞప్తి, ఈ ఉగ్రవాదాన్ని ఎరాడికేట్ చేసే పరిస్థితులను కల్పించండి. అండ్ ముఖ్యంగా ఆ మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి నిజంగా దేవుడు మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటారని నమ్మకం మాకుంది. అతి త్వరలోనే ఉగ్రవాదులకి కఠినంగా బుద్ధి చెప్తారని నమ్మకం మా భారతీయులందరికీ ఉంది. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఎవరిని అడిగినా సరే జమ్మూ కాశ్మీర్ ఒక మినీ న్యూజిలాండ్ లాగా అందరూ వెళ్తున్నారు. ఈ సమయంలోనే అది అదనంగా భావించే ఉగ్రవాదులు అక్కడ దాడి చేయడం అనేది ఈ చర్యను నిజంగా ఖండిస్తున్నాం. ముందు ఇలాంటి చర్యలు కాకుండా తప్పకుండా ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని, వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా జనసేన పార్టీ 3 రోజుల సంతాప దినాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే క్యాండిల్ ర్యాలీ. అంటే ఈ చర్యకు ఇంటి నుంచి బయటకు వచ్చి మన వంతు సహకారం అందించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న జరిగిన దహనకాండ ఏదైతుందో, ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలేగాంలో 28 మందిని పొట్టున పెట్టుకున్నారో దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఆ కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ మద్దతుగా మేము నిలబడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో 20 ఏళ్ల తర్వాత ఇటువంటి చర్య నిన్న జరగడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అనేక లక్షలాది మంది అక్కడ వెళ్ళడం, ఎందుకంటే ఒక ఉపాధి అనేది టూరిజం మీదనే ఉంది జమ్మూ కాశ్మీర్ది. అటువంటి ప్లేస్ లో ఇటువంటి చర్య జరగడం చాలా బాధాకరం. మనకు భారతదేశంలో ఎవరైనా ఎక్కడన్నా పోయే స్వేచ్ఛ అనేది మనకు ఉంది. అటువంటి సమయంలో ఇటువంటి ఉగ్రవాదులు ఈ దాడిని చేయడం అనేది చాలా బాధాకరం. దానికి జనసేన పార్టీ నిరసనగా 3 రోజులు సంతాప దినాలు పాటిస్తూ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ తెలంగాణలో కూకట్పల్లి పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రోగ్రామ్ ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈవినింగ్ పీపుల్ ప్లాజా దగ్గర కూడా క్యాండిల్ ర్యాలీ, దాంట్లో నాగబాబు గారు పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న నాయకులు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అందరు నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా కొన్ని చోట్ల నిరసన తెలియజేయడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన బైసన్ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా భయానకరమైన సిచ్యువేషన్. మరి ఇలాంటి సిచ్యువేషన్ మన దేశంలోనే ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో మన దేశం చాలా ప్రశాంతంగా ఉన్నది వాళ్ళ. అలాంటి పరిస్థితుల నుంచి మరి ఈ ఉగ్రవాదులు మరి
డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణాన్ని ఒడిగట్టడం జరిగింది. అలాంటి ఉగ్రవాదుల్ని మీద మరి వాళ్ళ మీద సైనిక చర్య ఇమీడియట్ గా తీసుకోవాలి. అట్లాగే మరి నిన్న జరిగిన ఇన్సిడెంట్కి నిరసనగా మా జనసేన పార్టీ 3 రోజులు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మరి ఫ్లాగ్ ఆఫ్ మార్చ్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈవినింగ్ క్యాండిల్ ర్యాలీ తీయడం జరుగుతుంది. అట్లాగే రేపు ఎల్లుండి కూడా ప్రోగ్రామ్ నిరసన కార్యక్రమం జనసేన పార్టీ నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళా జరగకుండా ఉండే విధంగా మరి ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీనిపైన ఇమీడియట్ గా చర్య తీసుకోవాల్సిందిగా మా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.